హైదరాబాద్ నడి ఒడ్డున ఒక భార్యాభర్తలు చేస్తున్నటువంటి గలీజ్ దందా వినడానికి అసహ్యంగా ఉంది కదా, అయినప్పటికీ తప్పట్లేదు. కామన్గా ఈ మధ్యలో సోషల్ మీడియా చూస్తే అందులో సగం సగం బట్టలు వేసుకొని విచ్చలవిడితనము, దీనిలో చూస్తే ఆడవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు చూపిస్తూ ఉంటారు. అలాంటిది భర్తకి తెలిస్తే ఆటోమేటిక్గా భర్త 4 తన్ని వదిలేవే అని చెప్పి మానిపించాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. కానీ అంతకు మించిపోయారు వీళ్ళు. దరిద్రం ఏంటంటే అంబర్పేటలో ఉంటున్నటువంటి ఒక కపుల్ వాళ్ళ ఇంట్లోనే పైన పోర్షన్లో 2 ఆడపిల్లలు, డిగ్రీ బీటెక్ చదువుతున్నటువంటి 2 ఆడపిల్లల్ని పెట్టుకొని వీళ్ళకు ఎంత సిగ్గు లేకుండా, ఎంత విచ్చలవిడిగా వాళ్ళు చేస్తున్నటువంటి శృంగారంని ఆన్లైన్లో వాళ్ళకి లింక్ పంపించేసి 2000 ఇస్తే వాళ్ళు చేస్తున్న శృంగారంని లైవ్లో చూపిస్తారంట. లేదు అంటే ఆ లింక్ పంపిస్తే ఆ లింక్కి వీళ్ళు వీడియో షూట్ చేసి పంపించేస్తారు. ఓన్లీ భార్యని చూడాలంటే 500, ఓన్లీ భర్తని చూడాలంటే 500. దీనికి కారణం ఏంది? ఈజీ మనీ. ఈజీ మనీకి జనాలు భయంకరంగా అలవాటు పడ్డారు. సిగ్గులేని మాటలు వస్తున్నాయి, బట్ కంట్రోల్ చేసుకోక తప్పట్లేదు. నిజంగా వీళ్ళకి ఎంత సిగ్గు లేకపోతే, 2 ఆడపిల్లలు ఉన్నారు, అది పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అడుక్కు తినండి, 2 బాగానే ఉన్నారుగా, ఒంట్లో శక్తి ఉందిగా, ఏదో ఒక పని చేసుకొని తల ఇంత సంపాదించుకొని పిల్లలు చదివించుకోలేరా? ఎంత ఈజీ మనీకి అలవాటు పడితే మాత్రం ఇంత భయంకరంగా, ఇంత విచ్చలవిడిగా మొగుడు తప్పు చేస్తే పెళ్ళాం కంట్రోల్ చేయాలా, పెళ్ళాం తప్పు చేస్తే మొగుడు కంట్రోల్ చేయాలి. కానీ 2 కలిసి ఇలాగే ఈజీ మనీకి అలవాటు పడి మొత్తం ఇంట్లోనే ఫోటో షూట్ సెటప్ పెట్టుకొని ఇంట్లోనే ఇంకేముందు బ్లూ ఫిల్మ్స్ తీస్తూ వాళ్ళు నయం వీళ్ళకంటే నిజంగా బ్లూ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఈ కపుల్స్ కంటే 100% బెటర్. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇదంతా జనాలకు అనవసరం. కానీ హైదరాబాద్ నడి ఒడ్డున ఇంత భయంకరమైన నెట్వర్క్లో సోషల్ మీడియాలో ఒక ఆడపిల్ల ఫోటో పెట్టాలంటే భయపడుతున్నారు, అయ్యో ఎవరు మార్ఫింగ్ చేస్తారు అని. కానీ ఆవిడ మొత్తం బట్టలన్నీ విప్పుకొని దాన్ని మొగుడే షూట్ చేసి, వినడానికి ఎంత గలీజ్గా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది. డబ్బులు సంపాదించడానికి బోలెడన్ని మార్గాలు. అది వీళ్ళిద్దరి శృంగారము, వీళ్ళిద్దరి రాసలీలలు చూస్తూ అది ఎప్పటి నుండో నడుస్తూ ఉందంట. అంబర్పేటలో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో పై పోర్షన్లో వీళ్ళు ఈ దందా ఏర్పాటు చేసుకున్నారట. సొంత ఇల్లు అయితే అందరికీ తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఒకవేళ బయటపడినా కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యమేమో. నిజంగా ఇలాంటి వీడియో బయటకు పంపించేటప్పుడు కనీసం మరి బయటకు పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారేమో, ఎవరైనా చూసిన వాళ్ళు చూస్తే మా పరువు ఏంటి, ఇలాంటి ఆలోచనలు లేవా? మీకు ఎలాగో సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏది లేనట్టుంది. కనీసం మీరు కన్నా పిల్లల కూర్చొని ఆలోచించాలి కదా, పోనీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కూర్చొని ఆలోచించాలి కదా. అయినా అంత ఆలోచనే ఉంటే ఇంతకు తగ్గిస్తారా? పైసల కోసం ఏమైనా చేస్తారా? నిజం చెప్పాలంటే ఈ కపుల్స్ కంటే ఆ రెడ్ లైట్ ఏరియాలో ఉన్నటువంటి వ్యభిచారులు అయ్యాం. అంతకు మించి మొగుడు పిల్లలు 2 కలిసి చేస్తున్నారు అంటే బరితెగించేశారు నిజంగా. ఆమెకు సిగ్గు లేకుండా ఆ మొగుడికి సిగ్గు ఉండాలి కదా. నిజంగా ఆ రెడ్ లైట్ ఏరియాలో లేదు, ఇట్లా ఆ పని చేసి సంపాదించే ఆడవాళ్ళు కూడా హస్బెండ్ గుంటోడైతేనో లేదు వాడు వదిలేస్తేనో కడుపు కోసం, కడుపుకింత తిండి తినడానికి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళలాగా జల్సాల కోసం అయితే కాదు. కాస్ట్లీ కెమెరాలు, కాస్ట్లీ మనుషులతో బంధాలు. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ వెబ్సైట్ ద్వారా ఈ దందా నడిపిస్తుంది. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, ఇలాంటి కపుల్స్ చాలా మంది ఉన్నారంట. ఇంకా తొందరలో అందరి పేర్లు బయటకు వచ్చేలా ఉన్నాయి. వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాలో ఇలాగ వాళ్ళు లింకులు పెడుతూ ఎవరికైనా లింక్ కావాలంటే వాళ్ళకి వీళ్ళు 2000 పే చేస్తే ఇమీడియట్గా, 2000 పే చేస్తే ఇమీడియట్గా వీళ్ళ శృంగార రాసలీలలు, వీళ్ళ రతి క్రీడలు అన్నీ పంపిస్తారంట. ఆ నోట ఈ నోట ఈ వార్త ఊరంతా పాకి ఫైనల్గా ఇంటి ఓనర్కి తెలియడంతో పోలీసులకి కంప్లైంట్ చేస్తే మక్కలు ఎదురగాన్ని బొక్కలు వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ డ్రామా నడుస్తూనే ఉందంట. మమ్మల్ని రిలీజ్ చేయకుండా మా ఒరిజినల్ ఫోటోలు బయటకు పెట్టినా, మా మొహాలు బయటకు చూపించినా కూడా ఇమ్మీడియట్గా మేము ఇక్కడే చచ్చిపోతాము, మేము ఆత్మహత్య చేసుకుంటాము అని. వాళ్ళ పిల్లలు కూడా షాక్ అవుతున్నారంట. ఇదేంటి మా అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళ, ఇంత దరిద్రంగా ఉంది కదా. కన్న పిల్లల్ని పోషించుకోవడానికి కూలి పని చేసిన తల్లిదండ్రులను చూసినాం, బ్యాంక్ రాబరీ చేసిన వాళ్ళని చూసినాం, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, ఇవి కూడా వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ముందు చాలా చిన్నవి. ఒకరిని హత్య చేసిన అది పెద్ద మ్యాటర్ కాదు వీళ్ళు చేస్తున్న పని ముందు.
ఇద్దరు పిల్లల్ని కాలేజీకి పంపించిన తర్వాత పొద్దున్న నుండి సాయంత్రం వరకు వీళ్ళు చేస్తున్న పని ఇదే. ఇట్లా ఒక్కొక్కరికి లింకులు పంపుతూ రాత్రికి రాత్రి కోటీశ్వరులం అయిపోదాము అన్న భ్రమలో ఇద్దరు కలిసి పగడ్బందీగా పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసుకొని వాళ్ళ ఒంటి సుఖం కోసము, వాళ్ళ జల్సాల కోసము, ఎలాగో మమ్మల్ని ఎవరు పెద్దగా గుర్తుపట్టర్లే, మా మొహాలు ఎవరు గుర్తుపట్టర్లే అన్న భ్రమలో బతుకుతూ ఫైనల్లీ వైరల్ అయిపోయారు. రేపు పొద్దున వీళ్ళు తలెత్తుకొని తిరగలుగుతారా? వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయగలుగుతారా? అంతా గలీజ్ అందా. నిజంగా ఈ వార్త వింటుంటేనే అసహ్యంగా అనిపించింది. మరి వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు. ఇంత షాక్ని తట్టుకొని ఆ పిల్లలు ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళ పరిస్థితి ఏముంది? వాళ్ళు సిగ్గుల దాన్ని వదిలేస్తేనే కదా రోడ్ల మీదకి వస్తారు. ఈజీ మనీ కోసం జనాలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కలికాలం ఎఫెక్టా లేదు పోయే కాలమా తెలియదు, కానీ రోజు రోజుకి భయంకరంగా తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో అడుగడుగునా ఏదో ఒక రూపంలో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త.